ఫ్రెండ్స్, ఇది నేను ఒక అంబ్రెల్లా ఫ్రాక్ కుడుతున్నాను అనమాట. దానికి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, ఇదేమో మనకి లైనింగ్ క్లాత్ అనమాట. అయితే ఈ లైనింగ్ క్లాత్తో నేను ఒక టిప్ చెప్తాను మీకు ఈరోజు. ప్రస్తుతానికైతే నేను ఇది హాఫ్ సర్కిల్ ఫ్రాక్ కుడుతున్నాను అనమాట. హాఫ్ సర్కిల్ అంటే అంబ్రెల్లా ఫ్రాక్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో బేసిక్గా ఇదనమాట. సో ఇట్లా వస్తుంది. ఇది కింద స్కర్ట్కి నేను కిందంతా పీకో చేశాను. తర్వాత బాడీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో బేసిక్గా 4 years బేబీ ఫ్రాక్స్ మ్యాక్సిమం నేను కుడుతున్నాను కాబట్టి కంప్లీట్ వీడియో చేయలేదు నేను. ఇది వచ్చేసి బాడీకి నేను ఇచ్చిన ఫినిషింగ్ ఏంటంటే ఫ్రంట్లో ఇది సరిపోకుండా అతుకొచ్చింది అనమాట. ఆ అతుకుని కవర్ చేయడానికి లేస్ వేసాను నేను. ఇది కూడా మీకు నచ్చితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మధ్యలో ఇట్లా అతుకొచ్చేసింది అనమాట. ఇదిగోండి, వెనకాల చూస్తే మీకు కనిపిస్తుంది లోపల వైపు. బాడీకి ఇది 2 pieces జాయింట్ వచ్చింది. ఆ జాయింట్ మనకి సరిగా బాగుండదు కదా, అందుకని నేను ఏం చేశానంటే ఇది లేస్ 2 pieces తీసుకొని ఇటువైపు ఒకటి కుట్టేశాను అనమాట. వైట్ కలర్ దీంట్లో మ్యాచ్ అవుతుందని. ఇది ఫ్రాక్ ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి హుక్స్ పెట్టాను కాబట్టి దీనికి మనకు ఓపెన్ ఉన్న ప్రాబ్లం కాదు కదా, అందుకని నేను ఇది ఓపెన్ కుట్టేసాను దీనికి. తర్వాత స్లీవ్స్ నేను బెల్ స్లీవ్స్ తీసుకున్నాను అనమాట. కావాలంటే దీని ప్యాటర్న్ నేను మీకు వీడియో చేసి పెడతాను. బెల్ స్లీవ్స్ తీసుకొని కుట్టాను. బెల్ అంటే క్రాస్ బియాస్లో వస్తాయి అన్నమాట. సో ఇట్లా వస్తుంది బెల్. వేసుకున్నాక బాగుంటుంది, అది ఫాల్ అవ్వకుండా చక్కగా కనిపిస్తుంది, మనకు ప్యాటర్న్ బాగా కనిపిస్తుంది అనమాట. మొత్తం ఫ్రాక్ బాడీ ఇలా ఉంది. దీనికి నేను అంబ్రెల్లా స్కర్ట్ కింద వేస్తాను. అది 2 pieces వేస్తున్నాను. కానీ ఇదేంటంటే లైనింగ్ అనమాట. లైనింగ్ 2 meters తీసుకున్నాం అనుకోండి, 1.5 meter తీసుకున్నా, మనకు ఒక్కోసారి అది కంప్లీట్ సర్కిల్ రాదు. ఆ కంప్లీట్ సర్కిల్ రావాలంటే చాలా పెద్ద క్లాత్ కావాలి మనకు. అట్లా కాకుండా చిన్న క్లాత్తో కూడా మనము ఈ ప్యాటర్న్కి సరిపోను స్కర్ట్ లోపలికి ఎలా కట్ చేయాలో చూపిస్తాను నేను మీకు. నేను దీనికి మొత్తం వచ్చేసి నేను 50 centimeters తీసుకుంటున్నాను. ఇది చూపిస్తాను మీకు. ఇదిగోండి, మెజర్ చేస్తున్నాను నేను సెంటీమీటర్స్. 60 అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ వరకు నేను తీసుకొని ఈ పీస్ నేను కట్ చేస్తాను అనమాట. అయితే ఈ పీస్ మనకి ఇంతే చిన్న పీసు, చాలా చిన్న పీస్ అనమాట ఇది. సో 2గా మడిస్తే ఇంత వస్తుందండి. దీంతో మనం కింద స్కర్ట్ లోపల మనము లైనింగ్ కుట్టొచ్చు అనమాట. గేరా సరిపోను. అది ఎట్లా అంటే చూపిస్తాను ఇప్పుడు. ఈ క్లాత్ని ఏం లేదండి, శారీ పెట్టుకోట్కి మనం ఎట్లయితే కుడతామో 6 pieces తీసుకుంటాం కదా. సో దీన్ని కట్ చేస్తే మనకి ఏంటంటే శారీకి మనము 6 pieces తీసుకుంటాము. బేసిక్గా నడుము పైన ఎంత విడుతుందో దాన్ని చూసుకొని మనం ఇట్లా క్రాస్గా దీన్ని కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది క్రాస్కి వస్తుంది, ఇదేమో విడుతు లెంత్, ఇదేమో లెంత్ వస్తుంది, ఇది విడుతు వస్తుంది. ఇది పైన వేస్ట్ అనమాట. ఇది వేస్ట్, కింద గేరా అనమాట. ఇలా నేను దీన్ని కట్ చేస్తాను నేను మీకు. ఈ పీస్ కట్ చేసి చూపిస్తాను. పెట్టి ఇటువైపు కూడా ప్యాటర్న్ మేకింగ్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఇట్లా చూస్తే ఇది క్రాస్గా మనం సో ఇలా మనకి వస్తుంది. ఇది తీసేసి ఇలా కొట్టేసి మరి క్రాస్ లంగా మాదిరి శారీ పెట్టుకుంటుంటుంది కదా, అట్లా మనకి తక్కువ క్లాత్లోనే అయిపోతుంది అన్నమాట. చూడడానికి కూడా బాగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో ఇది కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు.
కుట్టిన తర్వాత ఈ 3 పీసెస్ ఇదొకటి క్రాస్ ఎటువైపు ఉందో అటువైపు వీటిని జాయిన్ చేసుకుంటే ఇట్లా క్రాస్ లంగాలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము స్ట్రైట్ ఫ్రిల్స్కైనా మనం లోపలికి కుట్టుకోవచ్చు లైనింగ్, లేదంటే అంబ్రెల్లా హాఫ్ సర్కిల్ అయినా ఫుల్ సర్కిల్ అయినా తక్కువ లైనింగ్ క్లాత్తో మనము ఇట్లా పెద్దగా గేరా వచ్చేలాగా కట్ చేసి కుట్టుకోవచ్చండి. సో ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. తక్కువ బట్టతో మనం కింద లైనింగ్ చాలా సరిపడా మనం కట్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా వస్తుంది ఓవరాల్గా. Ini udah sisa? Ini kan?